హాయ్ గైస్ 23 అనే ఒక సినిమా చూస్తాను భయ్య. ఇది రెగ్యులర్ సినిమా కాదు, అసలు సినిమానే కాదు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ డిపిక్షన్ ఆన్ బిగ్ స్క్రీన్. సినిమా చూస్తున్నంత సేపు లైవ్ లో అన్ని చూస్తున్నట్టు అనిపించింది భయ్య. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో వచ్చే జైల్ ఎపిసోడ్స్ 1991, 1993, 1997 లో 3 ఇన్సిడెంట్స్ జరిగాయి భయ్య మన ఏపీ ఇంకా తెలంగాణలో. ఆ 3 కేసెస్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, జస్టిస్ ఏ రకంగా ఉంది ఆ 3 కేసెస్ లో అన్నది ఈ సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది భయ్య నాకు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఎస్టాబ్లిష్మెంట్ లో వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ లో జైల్ ఎపిసోడ్స్ వస్తాయి. చాలా హార్ట్ టచింగ్ అనిపించింది నాకు. ఈ సినిమాలో స్టాండ్ అవుట్ అయిన పర్ఫార్మెన్సెస్ ఎవరివి అంటే ఫస్ట్ ఝాన్సీ గారిది అని చెప్పాలి, సెకండ్ పవన్ రమేష్, అండ్ థర్డ్ తాగుబోతు రమేష్ గారిది. తాగుబోతు రమేష్ గారు టిపికల్ తాగుబోతు లాగా చేయలేదు ఈ సినిమాలో, చిన్న రోల్ అయినా చాలా బాగా రాశారు ఆయన క్యారెక్టర్ ని. ఓ డిఫరెంట్ తాగుబోతు రమేష్ అయితే చూసాను నేను ఈ సినిమాలో. ఈ సినిమాలో ఝాన్సీ గారి క్యారెక్టర్ జైలర్ సహాయంతో కొన్ని చేంజెస్ చేస్తారు భయ్య జైల్లో. ఆ చేంజెస్ ని ఇంకా రిఫార్మ్స్ ని వేరే జైల్స్ కూడా అడాప్ట్ చేసుకున్నాయి. ఒకరి జైల్ జీవితం ఇన్ని చేంజెస్ కి కారణం అయిందా అని ఎమోషనల్ అయ్యాను భయ్య. అండ్ అట్ ద సేమ్ టైం హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇలాంటి సినిమా చూసినందుకు. కొన్నిసార్లు మూవీ అంత గ్రేట్ గా లేకపోయినా ఆర్ అనుకున్న విజన్ స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ కాకపోయినా మనమే సినిమాని వేరే లెవెల్లో విజువలైజ్ చేసుకొని సినిమాని ఎంజాయ్ చేస్తాం, ఇంకా ఎంటర్టైన్ అవుతాం. 23 మూవీ ఇదే కేటగిరీలోకి వస్తుంది భయ్య. ఐ నో ఇట్స్ అ వెరీ లో బడ్జెట్ ఫిల్మ్, చాలా ఇండిపెండెంట్ ఫిల్మ్, చాలా లిమిటెడ్ రిసోర్సెస్ తో చేసినట్టు కనిపిస్తుంటుంది. కానీ ఒక స్ట్రాంగ్ పాయింట్ ని అడ్రస్ చేయడంలో అండ్ ఆ పాయింట్ తో డైరెక్టర్ గారు నన్ను ఎమోషనలైజ్ చేయడంలో సక్సీడ్ అయ్యారు. 23 మూవీ యాక్చువల్లీ ఒక మూవీ కాదు, ఇట్స్ లైక్ అ బుక్ ఫర్ మీ. హ్యాపీ దట్ ఐ వాచ్డ్ 23 మూవీ. నెగటివ్స్ ఏంటంటే భయ్య, మెయిన్ లీడ్ కాస్టింగ్ బెటర్ గా ఉంటే బాగుండేది. ఈ సినిమా నాకు బాగా నచ్చింది భయ్య, బట్ ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే ఇది ఒక రెగ్యులర్ ఫిల్మ్ లా ఉండదు, చాలా స్లో ఉంటుంది. ఇది నెగటివ్ కాదు, ఒకవేళ మీరు సినిమా చూద్దాం అనుకుంటే మిమ్మల్ని ముందే ప్రిపేర్ చేస్తున్నాను. స్లో రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్డ్ మూవీస్ మీకు నచ్చితే తప్పగా చూడండి. 23 ఈ సినిమాకి నేను టమాటోస్ ఇద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ అ ప్రోడక్ట్. బట్ ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.